రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా? అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9160044744. जय बोलो दुर्गा माता की, जय बोलो वासवी माता की, जय बोलो वासवी माता की, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। भारत माता की, भारत माता की। భక్తులందరికీ మా యొక్క వాసవి సేవా సమితి కమిటీ తరఫున మన భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరికీ కూడా సమయపాలనతో ఇక్కడికి విచ్చేసి సేవ చేసుకుంటున్న సందర్భంగా కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం పేరు పేరున. అదేవిధంగా ఎంతో మంది మా కమిటీలో శాశ్వత సభ్యత్వంగా గాని అదేవిధంగా ప్రతి నెల మనం ఏదైతే అనుకున్నామో 1000 రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ వస్తున్న వ్యక్తులలో కూడా మా కమిటీలో ఉన్నారు. వారందరికీ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పని కోరుకుంటాము. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి చూస్తూ మనకు నెలకొకసారి మనం ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇస్తే గాని ఇంతమందికి అన్నప్రసాదం అందించగలుగుతున్నామనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన భక్తులలో అదేవిధంగా మా యొక్క వైశ్య సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతో మంది కూడా ఇక్కడికి ఇన్స్పైర్ అయ్యి మాకు దాతలుగా ముందుకు వచ్చినారు. అదేవిధంగా ఈ రోజు మన చంద్రగిరి నగర్ వాస్తవ్యులైనటువంటి ఎర్రం ప్రకాష్ దంపతులు పేరు ఎర్రం ప్రకాష్ వసంత దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మీరెంతో ఘనంగా జరుపుతున్నారు, అందులో మేము కూడా పాలు పంచుకుంటామనే ఉద్దేశంతో ఈ రోజు వారు శాశ్వతంగా మాకు 25,116 రూపాయలు ఇవ్వడం కోసము ముందుకొచ్చినారు. వారికి మా కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా గత 3 రోజుల క్రితము మా షాపున్నర్లో ఉన్నటువంటి మా బీరెడ్డి రాధాకృష్ణ అన్నగారి ఇంట్లో అయ్యప్ప పూజా కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఒక కోకాపేటలో ఉన్నటువంటి మాకు పరిచయం ఉన్న వాళ్ళే అనుకోండి, బంధువులే కానివ్వండి, వారు కూడా మేము ఇలా ప్రతి నెల అమావాస్య అన్నప్రసాదం చేస్తున్నాం కాబట్టి అందులో మీరు కూడా పాలు పంచుకుంటే బాగుంటుందని అక్కడ తెలియపరిస్తే కోకాపేట వాస్తవ్యులు ముందుకు ఇచ్చేసి వారు కూడా ప్రస్తుతము 5,116 ఇచ్చి తర్వాత నేను శాశ్వతంగా మీకు కూడా సేవలో నేను కూడా దాతగా ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు పెద్దలు మన రోషయ్య గారు మన జగద్గిరి నగర్ వాస్తవ్యులే, అతను కూడా గత 8 నెలల నుండి క్రమం తప్పకుండా సమయపాలనతో ఇచ్చేసి ప్రసాదము అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్న సందర్భంలో ఇచ్చేసి ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. గత 46 నెలల నుండి క్రమం తప్పకుండా ఎటువంటి ఆటంకం లేకుండా 47వ నెలల అడిగిడుతున్న సందర్భంగా ఇక్కడి విచ్చేసి ప్రసాదము అందరు తీసుకొని వెళ్తున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి భక్తులకు భక్తి వాసులందరికీ కూడా మా యొక్క వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై వాసవి. మనము దుర్గామాత ఆలయ ప్రాంగణంలో గత 46 నెలల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనం శాశ్వతంగా ఒక షెడ్ నిర్మించుకోవడం జరిగింది. ప్రతి నెల టెంట్ వేసుకుంటే వర్షాకాలమే అనుకోండి, కొన్ని సందర్భాలలో వేసుకోగలుగుతాము, వేసుకోలేము, ఇలాంటి సందర్భాలలో ఇబ్బందికరం అని చెప్పేసి మన శాశ్వత సభ్యుడైనటువంటి దొంతుల అన్నయ్య గారికి స్వాగతం సుస్వాగతం. అన్న ముందుకు రావాలి. అయితే మనం శాశ్వతంగా ఇక్కడ షెడ్ నిర్మించుకోవడానికి కూడా మన వాసవి సేవా సమితి కమిటీ ఒక చేయి వేస్తే రెండో చేయి శాశ్వత సభ్యత్వంలో భాగంగా కాకుండా మన వ్యవస్థాపక అధ్యక్షులు వారి సతీమణి గారి
జ్ఞాపకార్థము రెండో చెయ్యి అంటే 50% ఆయన కూడా మన వాసవి సేవా సమితికి వ్యవస్థాపక అధ్యక్షులు ముందుకొచ్చినందుకు వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి సేవా సమితి కమిటీ అంటే కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ షెడ్ వేసిన దాంట్లో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమము మనం నెలలో ఒక్కరోజు చేసుకుంటున్నాం, అమావాస్య కార్యక్రమం. కానీ దుర్గామాత దేవాలయానికి ప్రతిరోజు నిత్యము వందలాది మంది భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు. వారికి అవసరార్థము సౌకర్యార్థము ఈ షెడ్ మంచిగా పనిచేస్తుందనే మనం ఆలోచనతో వేయడం జరిగింది. అయితే 46 నెలల నుండి 1000 రూపాయలు ఇస్తున్న దాతలే కానివ్వండి, శాశ్వత సభ్యత్వం కింద ఇచ్చిన దాతలే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి నెల క్రమం తప్పకుండా మన కమిటీకి సహకరిస్తూ ముందుకు వెళ్తున్నందుకు మరొక్కసారి కమిటీ సభ్యులందరికీ కూడా కమిటీ ద్వారా అందరి ద్వారా కూడా ధన్యవాదాలు. ఇలాగే ముందు కూడా సహకరించాలని వేడుకుంటున్నాను. అయితే మన రమేష్ అన్న గారు చెప్పినట్టుగా 3 రోజుల క్రితం అయ్యప్ప స్వామి పూజలో మన శాశ్వత సభ్యత్వం అయినటువంటి బీరెల్లి రాధాకృష్ణ గారి 45వ పెళ్లి రోజు వార్షికోత్సవం సందర్భంగా కమిటీ అందరం అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ కమిటీలో మనం ఇలాగే చెప్పడం జరిగింది, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు కూడా మా కమిటీలో పాల్గొనవచ్చు అని. అయితే ఇక్కడికి దాదాపుగా 35-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోకాపేట్ మణికొండ వాస్తవ్యుడు డి హనుమంతు వారి ధర్మపత్ని శైలజ గారు మాకు చాలా దూర పరిచయం. మేమందరం కలిసి ఒక యాత్రలో కలవడం జరిగింది. ఆ యాత్రలో కలిసిన విషయంలో మా ఇంటికి మేము ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మనం చెప్పిన దాన్ని వాళ్ళు విన్నదానికి ఆదర్శంగా తీసుకొని 5100 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను మళ్ళీ చెప్పాను, అన్న మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం కమిటీ వాళ్ళందరినీ తీసుకుని, తప్పకుండా వెల్కమ్ అని చెప్పినాడు. ఈ సభాముఖంగా హనుమంతన్న శైలజ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇలాగ జరుపుతున్న కార్యక్రమాన్ని చూసి మా మేనబావమరిది అయినటువంటి ఎర్రం ప్రకాష్ గుప్తా వారి ధర్మపత్ని వసంత గారు కూడా, అన్న మేము కూడా కమిటీలో శాశ్వత సభ్యత్వం తీసుకుంటాము, 25,000 రూపాయలు ఇవ్వడానికి మేము కూడా ముందుకు వస్తున్నాం అంటే వారికి కూడా మేము సహకరించి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ రోజు నుండి మన కుటుంబంలో ఒక సభ్యుడు. ఎర్రం ప్రకాష్ గుప్తా గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇక్కడ వాసవి సేవా సమితి కమిటీ అనేది మేము మొదట్లో ఉన్న రోజు మేము వైశ్యులమే ఉన్నాం గనక ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత అన్ని కుల వాళ్ళు కూడా, అంటే గౌడ్స్ అనుకోండి, రెడ్డిస్ అనుకోండి, పద్మశాలీస్ అనుకోండి, ఎవరైనా కానీ అందరూ హిందువులే, అందరూ తెలుగు వాళ్ళే. ఎవరైనా ఈ కమిటీలోకి రావచ్చు, శాశ్వత సభ్యత్వం తీసుకోవచ్చు. లేదంటే నెలవారీ వాళ్ళు ఇవ్వదలుచుకుంది 500 నుండి పైపెచ్చు ఎంతైనా ఇవ్వడానికి ఎవరి ఇష్టానుసారంగా వారు ఇవ్వవచ్చు. కాకపోతే ఎవరికి బలవంతం లేదు, ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ ఏం లేదు. ఎవరికైనా అమావాస్య రోజు అన్న సమారాధన అంటే అమావాస్య రోజు పెద్దల పేరు మీద మనం అన్నదానం చేయాలి అనుకుంటే వాసవి సేవా సమితి కమిటీ వారిని సంప్రదించవచ్చు. ఇక్కడ ఫోన్ నంబర్లు ఉంటాయి బోర్డు మీద. ఫోన్ నంబర్లు 3-4లో ఎవరికైనా ఇవ్వవచ్చు. ఎవరికి ఇచ్చినా కూడా కమిటీలో చేరుతుంది. మీ చేతుల మీదుగా చేసినా చేయకపోయినా మీ డబ్బులు మనకు ఆ కమిటీలో చేరి ఆ అన్న ప్రసాదంలో మీ డబ్బులు కూడా ఉంటాయి కనుక మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బలవంతం లేదు. ప్రశాంత్ యాదవ్ గారు ఇక్కడ ఇట్లా బోర్డు చూసి అమావాస్య అన్నదానం చేస్తున్నారని చెప్పి నిన్న 1000 రూపాయలు నగదిచ్చి వెళ్ళాడు. ప్రశాంత్ యాదవ్ గారి కుటుంబానికి కూడా అమ్మవారి కృపా కుటాక్షాలు సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ముందుకు ప్రశాంత్ అన్న గారు ముందుకు రావాలి. వాసవి సేవా సమితి కమిటీ ద్వారా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారు ప్రశాంత్ అన్న గారు ప్రతి నెల కూడా ఇస్తందుకు ముందుకు వస్తున్నాడు కనుక వారికి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కమిటీలో కూడా మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తామన్నా. ప్రతి నెల మీరు కూడా ట్రాన్స్ఫర్ చేస్తే మీ పేరు కూడా అట్లా కమిటీలో ఏర్పడుతుంది. అయితే మన సమయానుభావంగా అందరి పేర్లు చెప్పట్లేదు కనుక ఎవ్వరు అన్యలా భావించొద్దు. వాసవి సేవా సమితి కమిటీలో ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి వారు, ఇప్పటి వరకు ఇచ్చిన వారు శాశ్వతంగా, ఇంతకుముందు కొద్ది కాలం ఇచ్చి మానేసిన వారికి కూడా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అమ్మ దుర్గామాత పరాశక్తి అమ్మ, అలాగే వాసవి మాత అమ్మ పార్వతీ వంశ, ఈ ఇద్దరి అమ్మవార్ల కృపా కటాక్షాలే కాకుండా 3 కోటి దేవతల కృపా కటాక్షాలు వాసవి సేవా సమితి కమిటీలో ఇప్పటి వరకు ఎవరైతే అనుసరించారో, ఆదర్శించారో, వాళ్ళు ముందుకు వచ్చారో వారి కుటుంబాలన్నీ ఎల్లవెల్లా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి. అలాగే ఒక చిన్న విషయం, మన వాసవి సేవా సమితి కమిటీ శాశ్వత సభ్యుడైనటువంటి బీరెల్లి రాధాకృష్ణ గుప్తా గారి
కుమారుడైనటువంటి రాకేష్ గుప్తా, మీరెళ్ళి రాకేష్ గుప్తా అయ్యప్ప స్వామి గత నెల కంటే అక్టోబర్ 24న సికింద్రాబాద్ గణేష్ దేవాలయం నుండి పాదయాత్ర చేస్తూ నవంబర్ 29 తారీఖు నాడు శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 1250 కిలోమీటర్లు. ఎక్కడ ఒక్క రోజు ఎక్కడ బస్ ఎక్కడమో, వాహనం ఎక్కడమో, వ్యాన్ ఎక్కడమో జరగలేదు. మొదటి రోజు నుండి 38 రోజులు పాదయాత్రలో దాదాపు 1250 కిలోమీటర్లు పాదయాత్రలో వెళ్ళి నవంబర్ 28, 29 2 రోజులు స్వామివారి దర్శనం చేసుకున్నందుకు స్వామి పాదయాత్ర మన కుటుంబ సభ్యుడు. అంటే నాకైతే మా అన్నయ్య గారు కొడుకే, కానీ వాసవి సేవా సమితి కమిటీ సభ్యుడు అంటే మన కుటుంబ సభ్యుడు. మన కుటుంబ సభ్యుడికి మన వ్యవస్థాపక అధ్యక్షుడి ద్వారా, అలాగే మన ట్రెజరర్ ఇమ్మడి రవికుమార్ గారి ద్వారా ఇద్దరు కలిసి చిరు సన్మానం చేయవలసిందిగా స్వామి రాకేష్ స్వామి కొంచెం ముందుకు రావాలి. అంతే అయితే మనం సన్మానం చేసినాక అక్కడ పంపిద్దాం. శాశ్వత సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టే. రాకేష్ స్వామి జర్ర ముందుకు రావాలి. ఒకసారి మేము మధ్యలోకి రాకుండా కోరిక. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో వాసవి మాతాకి జై. అలాగే ఇప్పుడు ప్రకాష్ గారు ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యి ఇవాళ ఎంత ఇస్తాం, 5,000 మన ఎర్రం ప్రకాష్ గారు 5,000 రూపాయలు ఈ రోజు ఇచ్చి మిగతా 20,000 రూపాయలు కూడా త్వరితగతిలోనే మన వ్యవస్థాపక అధ్యక్షుల గారికి అందజేస్తారని తెలియజేయడం జరిగింది. వారికి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. పొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా
వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా. నమో కన్యకాంబా. నమో లోకపాలా. నమో సౌమ్య రూపా. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా.
పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశ దీపిక పాపహరిణి పావన చరిత గాయత్రీ ఈశ్వరి దేవి శుభద వరద దేవి శ్రీవాసవి నమో కన్యకాంబా నమో లోకపాల నమో సౌమ్య రూపా విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాల నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి దివ్యవాణి భువిపాలరాణి జగదేక సుందరి మాతంగి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మాతల్లి తల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యక మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి కన్యకాంబా కన్యకాంబా తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా
శాస్త్ర రూపిణి వరద శుభద సర్వశాస్త్ర రూపిణి ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా అగ్ని తేజ భయంకరి వైశ్యవంశ శుభంకరి అగ్నితేజ భయంకరి వైశ్యవంశ శుభంకరి వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై పాహి భవానీ వాసవి కన్యకా పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా వాసవి దేవి పాహిమాం పాహిమాం ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా జై జై కన్యక పాహిమాం పాహిమాం కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా
కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా